మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమ చేత నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము చేత మమ్ములను కొని నీ పిల్లలుగా చేసుకొని ఈ లోకమందు మేము జ్యోతుల వలె వెలగాలని, నక్షత్రముల వలె అనేకులను త్రిప్పాలని మీరు ఆశించారు తండ్రి. నీ ఆశను నెరవేర్చేవారిగా, నీ ప్రణాళికలో మేము నడిచేవారిగా, నీ యందు భయభక్తులు కలిగిన జీవితముతో, ఆత్మ సంబంధమైన ఆలోచనలతో, నీ వాక్యము చేత ప్రోత్సహించబడుతూ మా బ్రతుకులను కొనసాగించుటకు నీ పరిశుద్ధాత్మను మాకు సహాయంగా ఇచ్చారు. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు మరికొన్ని సంగతులు మీ వాక్యములో నుండి మేము మాట్లాడుకొనుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు నాకు అనుగ్రహించండి. ఇక్కడ ఉన్న దైవజనులందరికీ, లైవ్ ద్వారా వింటున్న వారందరికీ మేలు కలిగించి మీ దీవెనలతో నింపి మమ్మలను పంపించమని ప్రార్థన చేస్తూ, మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని దాసులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియచేస్తున్నాను. ఇప్పటికి 2 ప్రసంగాలు అయిపోయాయి. ఇది 3వ ప్రసంగం. మీరు ఏమనుకుంటున్నారు? తొందరగా ముగిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? లేకపోతే ఎక్కువ సంగతులు నేర్చుకొని వెళ్ళాలని ఆలోచన కలిగి ఉంటున్నారా? హృదయపూర్వకంగా చెప్పండి. నిజమే కదా? ఎవ్వరూ నిద్రపోకుండా, కునుకుపాటు అనేది రాకుండా కొన్ని నిమిషాలు మీరు దేవుని వాక్యాన్ని వినగలిగితే మనమందరము ధన్యులమే. ఇక్కడ నిలవబడి బోధిస్తున్న నేనైనా, వింటున్న మీరైనా మనందరము దేవుని దాసులం. ఆయన చెప్పిన మాట ప్రకారము బ్రతకటానికి, అవసరమైతే ఆయన కోసం మరణించటానికైనా సిద్ధపడి వచ్చిన వాళ్ళం మనం. అవునా? మరి అటువంటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భూమి మీద నిద్రాహారాలు మాని బాగా పనిచేస్తున్నటువంటి వారు ఇద్దరు. ఒకడు అపవాది. వాడు కాలము కొంచెముగా ఉన్నదన్న సంగతి ఎరిగి ఎవరిని మృంగుదునా అనేటువంటి ఆలోచనతో వెదకుచూ ఏం చేస్తున్నాడు? తిరుగులాడుచున్నాడు. నిద్రపోతున్నాడు ఎక్కడైనా వాడికి తెలిసింది, కాలం తెలిసింది. వాడికి కాలము కొంచెముగా ఉందన్న సంగతి తెలిసింది. ఎవరికి? అపవాదికి తెలిసింది. కనుకనే వాడు నిద్రాహారాలు మాని, అసలు నిద్రాహారాలు లేకుండా మనకంటే వాడు ఎక్కువ పని చేస్తున్నాడు. ఇక రెండవదిగా, నిద్రపోకుండా దేవుని పనిలో ముందుకు కొనసాగే మరొక వ్యక్తి ఎవరంటే నిజమైన భారము కలిగిన దైవ సేవకుడు. నిజంగా భారము కలిగిన దైవ సేవకుడు. ఏవండి, కొన్నిసార్లు నిద్ర ఉండదు, కొన్నిసార్లు సమయానికి ఆహారం ఉండదు సేవకుడికి, కొన్నిసార్లు ప్రియులారా ఎన్నో బలహీనతలు సంభవిస్తాయి. అయినప్పటికీ దేవుని పనులో పరుగులు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాడు.
ఒక నిజమైన సేవకుడు. ఇది మన బాధ్యత అయి ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన పని అయి ఉంది అని మనం ఎరిగి బ్రతకాలి. కాబట్టి సాతానుడు పని చేస్తుందేమో ప్రజలందరినీ దేవునిలోనికి వెళ్లకుండా దేవునిలో ఉన్నవారిని మళ్లించి నిత్య నరకానికి తీసుకుని వెళ్ళిపోవాలని, తనతో పాటు ఈడ్చుకుపోవాలని వాడి ఆలోచన. ఆ భయంకరమైనటువంటి నిత్య అగ్ని గుండములోనికి వెళ్లకుండా అందులో నుండి తప్పించబడి మన తండ్రి అయినటువంటి దేవునితో పాటు ఉండాలనేది దేవుని యొక్క పిల్లలుగా మన యొక్క ఆలోచన. ఈ పోరాటములో వాక్యము బహు వేగముగా పరిగెత్తును అని కీర్తనల గ్రంథంలో మనము చూస్తున్నాం. వాక్యము బహు వేగముగా పరిగెత్తును. వాక్యము బహు వేగముగా పరిగెత్తాలంటే ఇప్పుడు పరిగెత్తాల్సిన వాళ్ళెవరు? వాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ఈ లోకములోనికి పరుగులెత్తవలసింది ఎవరంటే మనమేనండి. మనం ఎంత తొందరగా, ఎంత వేగంగా పరిగెత్తుతామో అంత తొందరగా అపవాది క్రియలను అణిచివేయగలుగుతాం. లేకపోతే ప్రమాదం జరిగిపోతుందండి. సంఘానికైనా మనుషులకైనా ప్రమాదం జరిగిపోతుంది అనే సంగతి మనము ఎరిగి బ్రతకాలి. ఈ లోకంలో ఒక సేవకుడు డబ్బు కోసము, ఆస్తులు అంతస్తుల కోసము, పేరు ప్రఖ్యాతుల కోసమో జీవించేవాడు సేవకుడు కాదండి. నశించిపోతున్న ఆత్మల విషయమై నిద్రాహారాలు మాని దేవుని సన్నిధానములో ప్రియులారా సరి అయినటువంటి వసతులు లేనటువంటి పరిస్థితులలో కూడా నేను దేవుని పనిలో ఉన్నాను, గొప్ప పనిలో ఉన్నాను అనేటువంటి ఒక మంచి నినాదంతో బ్రతికేవాడే నిజమైన సేవకుడు. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో మనం ఎంతోమందిని చూస్తున్నామండి. ఈనాడే కాదు, ఆనాడు అపోస్తుల కాలములో కానివ్వండి, క్రీస్తు కాలములో కానివ్వండి, ఒక ప్రక్క దేవుని యొక్క అద్భుతమైన పరిచర్య బహు వేగంగా పరుగులెత్తింప చేస్తుంటే మరో ప్రక్క అబద్ధ బోధకులు కూడా ప్రవేశించారు. ఈనాడే కాదు, పాత నిబంధన కాలంలో కూడా నిజమైనటువంటి ప్రవక్తలుగా కొంతమంది దేవుడు ఏర్పాటు చేసుకుని పని జరిగిస్తుంటే వారి పనిని పాడు చేయటానికి అపవాది లేపినటువంటి ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు కదా. ఏమండి, పాత నిబంధనలో నిజమైన ప్రవక్తలు మనకు కనబడుతున్నారు. ఆ పని పాడు చేయటానికి అపవాది లేపిన అబద్ధ ప్రవక్తలు కూడా కనబడుతున్నారు. అలాగే నేటి కాలములో కూడా క్రీస్తు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన్న తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన బాధ్యతను అప్పగించినటువంటి అపోస్తులు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని పరుగులెత్తుతుంటే దొంగ అపోస్తులు పుట్టలేదా? దొంగ అపోస్తులు పుట్టలేదండి? లేపలేదు అపవాది? లేపాడా? లేపలేదండి? లేపాడు కదా. కొరింథీయులకు రాసిన పత్రికలు ఉంటుంది ఆ మాట. అబద్ధ బోధకులను లేపలేదా? నేటి కాలములో మనము చూడటం లేదా? కాబట్టి ప్రియులారా, జిఎన్పిఎంలో నా వేదనంతా ఒక్కటేనండి, మనందరము ఆ గ్రూపులో చేరకూడదనేది. తిండి ఉన్నా లేకపోయినా, వసతులు ఉన్నా లేకపోయినా, గృహాలున్నా లేకపోయినా దేవుడు మనకు అప్పగించిన పని నమ్మకంగా చేసి సంతోషంగా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు కూర్చోవటమే మన బాధ్యత. ఆత్మలను సంపాదించే విషయంలో ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలనే దానికే నేను మీకు బోధ చేయటం లేదు, కానీ అనేకమైన ప్రోత్సాహకరమైనటువంటి విషయాలే మీకు నేర్పుతున్నాను. అపోస్తులుల మిషనరీ పరిచర్య. జనవరి నెలలో మనము ఒక అగ్రగణ్యుడు దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళిన పేతురు గారిని గురించి మనం నేర్చుకున్నాం. పేతురు గారిని గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు ప్రియులారా, మరొక అపోస్తులుడిని, మరొక గొప్ప మిషనరీ సేవ చేసినటువంటి అపోస్తులుని మీకు ప్రియులారా తెలియచేస్తాను. ఆ వ్యక్తి పేరే ఆంద్రియా. బైబిల్ గ్రంథాన్ని తెరచి ప్రియులారా మనం ఈ సంగతులను ఆలోచన చేద్దాం. ఒక ప్రక్క చరిత్రపరంగా చూద్దాం,
మరొక ప్రక్క వాక్యపరంగాను వీటన్నిటిని కూడా సమకూర్చి వారు ఎంతగా అద్భుతమైన పరిచర్య చేశారో వారిని మనం ముందు పెట్టుకొని నడవాలి. ఎందుకంటే అది నేను చెబుతున్న మాట కాదు, లేఖనము చెబుతున్న మాటే. వాక్యములో యాకోబు పత్రిక ఒక్కసారి చూడండి. యాకోబు పత్రిక మనం ఎవరిని ముందు పెట్టుకుని వెళ్ళాలో చెబుతుంది. 5వ అధ్యాయము 10వ వచనమండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును కలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చాలండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడైన యాకోబు గారు ఈ పత్రిక రాస్తూ ఎవరిని మాదిరిగా పెట్టుకోమంటున్నాడు? ఎవరిని మాదిరిగా పెట్టుకోమంటున్నాడండి అక్కడ వాక్యములో? ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలు శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి అని అన్నాడు. ఎందుకంటే అక్కడ ప్రభు యొక్క రాకడను గురించి మాట్లాడుతున్నాడు యాకోబు గారు 7వ వచనము నుండి. మీరందరూ ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఈ పరిస్థితులు బాగుండలేదు, విధానాలు చూస్తే బాగుండలేదు, బోధకులు ఎంతో మంది తయారయ్యారు, కానీ నిజంగా ప్రవక్తలను మాదిరిగా పెట్టుకుని బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది కనబడుతున్నారు. కావున మీరెలా బ్రతకాలి, మీరు ఎలా జీవించాలంటే ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను చూడండి, వాళ్ళ శ్రమలు చూడండి, వాళ్ళ ఓపికను చూడండి. అది మీకు మాదిరి కావాలి. ప్రవక్తల యొక్క మాదిరి మన జీవితాలలో ఉండాలి. ఇదిగో శ్రమలో ఓపికతో ఓర్చుకొని సహనము కలిగిన యోబును మీరు చూచారు కదా. ఇటువంటి విధానములో మీరు పరిచర్యను కొనసాగించాలి అని అంటున్నాడు ప్రియులారా. అందుకే నేను పోయినటువంటి నెల నుండి ఈ సంవత్సరములో ప్రారంభించినటువంటి ప్రియులారా వ్యక్తులు, అపోస్తులులైనటువంటి వారు ఎలా మిషనరీ పరిచర్య చేశారు. వాళ్ళు పోయిన వారములో, పోయిన నెలలో మనము పేతురు గూర్చి, కేఫా గూర్చి, లేక సీమోను, ఇవన్నీ ఆయనకి పెట్టబడిన పేర్లే కదా, ఆయన గూర్చి మనం విన్నాం. ఈరోజు ప్రియులారా ఆంద్రేయను గూర్చి మనం వినబోతున్నాం. జాగ్రత్తగా ఆలోచించండి. కొంచెం టైం ఎక్కువైనా కూడా మీరు టైం వైపు చూడకండి. మనసంతా కూడా దేవుని వాక్యం మీద పెట్టండి. మనం ఇక్కడ ప్రోత్సహించబడిన వారమై ప్రభు పరిచర్యలోకి వెళదాం. ఇంకా ప్రతి నెల నా ఉద్దేశం ఏంటంటే ఏదో వస్తున్నారు, నేనేదో బోధించేయాలనే ఉద్దేశం కాదు. మనందరము కలిసి దేవుని పరిచర్యలో అడుగులు ముందుకు వెయ్యాలి. అటువంటి ప్రోత్సాహకరమైన మాటలు ఎక్కడ దొరుకుతాయని వెదికి మీ మధ్యకి తీసుకొస్తున్నాను ప్రియులారా. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆంద్రేయ అనే మాటకి అసలు అర్థం పౌరుషము గలవాడు, మగసిరి గలవాడు అని అర్థం. ఆంద్రేయ అనే మాటకు అర్థం పౌరుషము గలవాడు, మగసిరి గలవాడు అని అర్థం ప్రియులారా. ఇక ఈ పౌరుషం కలిగిన వాడు, ఈ మగసిరి కలిగినటువంటి వాడు పరిచర్యను ఎలా కొనసాగించాడు, పరిచర్యను ఏ విధమైనటువంటి రీతిలో ప్రియులారా అతడు దేవుని నామానికి మహిమకరముగా చేశాడో దైవ గ్రంథములో నుండి మనము చూద్దాం. ముందు ఇతని పరిచయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఈ ఆంద్రేయ అనే మాట మనకు జ్ఞాపకం రాగానే, బైబిల్లో చదవగానే మనకు ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం రావాలి. ఈ ఆంద్రేయ అనే వ్యక్తి పేతురు యొక్క సహోదరుడు. పేతురు గారి యొక్క సహోదరుడండి. యోహాను సువార్త దేవుని వాక్యములో నుండి మనము చూడగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 44వ వచనాన్ని మనము చదువుకుందాం.
యోహాను సువార్త 1వ అధ్యాయము 44వ వచనాన్ని మనము చదువుకుందాం. పిలుపు అనగా ఆంద్రేయ పేతురు అనువారి 41వ వచనం కూడా చదవండి. 40వ వచనం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఎవరట? ఆంద్రేయ అని చెప్పకుండా అక్కడ ఏమంటున్నాడు? పేతురు యొక్క సహోదరుడు. అంటే పేతురు ఆంద్రేయ ఇద్దరు ఎవరు? అన్నదమ్ములు. పేతురు ఆంద్రేయ అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు అని మనం తెలుసుకోవాలి. ఇక అన్నదమ్ములు అని అనుకుంటే ఇతని తండ్రి పేరేంటి? ఇతని తండ్రి పేరు కూడా అక్కడే వాక్య భాగములో ప్రియులారా మనము చూడవచ్చండి. 42వ వచనం చదవండి. అతని తోడుకొని వచ్చెను అను మాటకు అభిషక్తుడు అని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు. ఎవరి కుమారుడు సీమోను? మళ్ళీ సీమోన్ అంటే ఎవరిక్కడ? పేతురు గారు. సీమోను అంటే పేతురు గారు. నీవు యోహాను కుమారుడవైనటువంటి సీమోను అని వ్రాయబడింది. ఇంకా మీకు అర్థం కావాలంటే యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనాన్ని మనము చదువుకుందాం. 21:15 వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను అని వ్రాయబడింది. ఏవండి? యోహాను కుమారుడవైన సీమోను అని వ్రాయబడింది. అంటే ఇప్పుడు సీమోను యొక్క తండ్రి పేరేంటి? యోహాను. ఇప్పుడు సీమోను అంటే పేతురు గారి తండ్రి యోహాన్ అయితే ఆంద్రేయ గారి తండ్రి ఎవరవుతారు? యోహానే కదా. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏమై ఉన్నారు? మరొక విషయాన్ని కూడా మీకు చెప్పాలి ఇక్కడ. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయం దేవుని వాక్య భాగములో 16వ వచనాన్ని చదువుకుందాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. ఇక్కడ పేరు మారింది చూడండి. ఇక్కడ పేరు మారింది చూడండి. ఇక్కడ ఏవండి? ఇక్కడ వాక్యములో మనము చూస్తే యేసు ప్రభు ఫిలిప్పుదైన కైసర ప్రాంతాలకు వచ్చినప్పుడు నన్ను గూర్చి, మనుష్య కుమారుని గూర్చి ఏమనుకుంటున్నారయ్యా ప్రజలు అని అడిగాడు. అడిగితే ఏముందయ్యా, కొంతమంది ఏమో బాప్తిసమిచ్చే యోహాన్ అంటున్నారు, కొంతమంది ఏలియా అంటున్నారు, కొంతమంది ఏమో ఇర్మియా అంటున్నారు, కొంతమంది ఏమో ఆ ప్రవక్తలలో ఒక ప్రవక్త అని అంటున్నారు అని ఆయనకు సమాధానం ఇస్తారు. అప్పుడు సరే, వాళ్ళు ఏమనుకుంటే అనుకున్నారు, నేను మీకైనా అర్థమయ్యానా? నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అనగాని వెంటనే పేతురు గారు అందుకొని ఏమంటున్నాడంటే, అదేంటి ప్రభువా, నువ్వు మాకు తెలియకపోవటం ఏంటి? నువ్వు మాకు అర్థం కాకపోవటం ఏంటి? నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని అన్నాడు. అనగాని వెంటనే యేసు క్రీస్తు ప్రభువారు సీమోను వైపు తిరిగి అంటున్నాడు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. బర్యోనా ప్రియులారా, బర్ అంటే ఏంటో తెలుసా? కుమారుడు. యోనా అని అన్నాడు. బర్యోనా అనంటే యోనా కుమారుడా అని అంటున్నాడు. ఎవరిని? పేతురు గారిని యోనా కుమారుడా అని అంటున్నాడు. చూడండి, అంటే ఇప్పుడు పేతురు ఆంద్రేయ యొక్క తండ్రి పేరు యోహానా, యోనానా? ఏవండి? ఆయన పేరు యోహానే. కాకపోతే ఆనాటి దినాలలో ప్రియులారా, ఆ గలిలియా ప్రాంతాలలో ఉన్నటువంటి జాలర్లను యోనా అని కూడా పిలిచేవాళ్ళు. యోనాస్ అనేవాళ్ళు అన్నమాట.
అలా పిలిచేవాళ్ళు. అందుచేత ఇక్కడ వీళ్ళు జాలర్లు కాబట్టి, వీళ్ళు చేపలు పట్టేటువంటి వృత్తిలో ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడుతూ ఆ మాట పలికినట్లుగా మనము చూస్తున్నాం. బర్యోనా అనే మాట వాక్యములో మనము చూస్తున్నాం ప్రియులారా. ఇక వీళ్ళ ఊరు మనం చూస్తే బెత్సయిదా. ఆంద్రేయ యొక్క సహోదరుడు పేతురు గారైతే, ఆంద్రేయ యొక్క తండ్రి గారు యోహాను గారుగా మనము చూడగలిగితే, ఆంద్రేయ యొక్క ప్రియులర ఊరు బెత్సయిదా. ఇందాక మనం చదువుకున్నాం ఆ వచనాన్ని మళ్ళీ చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 44వ వచనం. పిలుపు బెత్సయిదా వాడు అనగా ఆంద్రేయ పేతురు అను వారి యొక్క పట్టణపు కాపురస్తుడు. అంటే బెత్సయిదా అనేటువంటిది ఎవరి యొక్క ప్రియులారా ప్రాంతం అనంటే పిలుపుది. పిలుపుతో పాటు ఆంద్రేయ పేతురు గారిది కూడా బెత్సయిదా అని మనము చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, వీళ్ళు చేపలు పట్టుకుంటూ జీవితాన్ని ఇలా గడుపుతూ ఉండగా యోహాను అనేటువంటి బాప్తిసమిచ్చేటువంటి యోహాను గారు యేసు ప్రభువు కంటే ముందు పంపించబడి అద్భుతమైనటువంటి పరిచర్య జరిగిస్తున్నాడు. ఆనాటి దినాలలో యోహాను గారు అద్భుతమైనటువంటి పరిచర్య జరిగిస్తున్నప్పుడు ఎక్కడి నుంచో చాలా మంది ప్రజలు యోహాను గారి దగ్గరకు వస్తున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు. మరికొంతమందిని చూసేమో ఖండిస్తున్నాడు యోహాను గారు. సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను గూర్చి ఇదిగో మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, అది తెలుసుకొని మీరు మారు మనసు పొందిరండి అని వాళ్ళకి ఖచ్చితమైనటువంటి మాటలు చెబుతున్నాడు. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో అనేక మంది ప్రజలు యోహానుని వెంటాడుతూ యోహానుతో పాటు ఉంటున్న సమయంలో మొట్టమొదటిగా యోహాను శిష్యుడుగా మారినవాడు ఈ ఆంద్రేయ. యేసు ప్రభు శిష్యుడు కాదు ఆంద్రేయ. ముందు ఎవరి శిష్యుడు అనుకుంటున్నారు ప్రియులారా? యోహాను గారి శిష్యుడు, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారి శిష్యుడు. యోహాను గారితో పాటు ఉంటూ యోహాను గారు దేవుని పరిచర్యలో ముందు కొనసాగుతున్నప్పుడు అనేక రీతులుగా సహాయపడుతూ ఇదిగో యోహాను గారితో చాలా బంధం కలిగినటువంటి వాడిగా బ్రతుకుతున్నాడు ఆంద్రేయ. అటువంటి పరిస్థితులలోనే యేసు ప్రభు పుట్టటం, ఆయన ప్రియులార పెరగటం, ఆ తదుపరి ఆయన ప్రియులార ఇదిగో యోహాను దగ్గరకు బాప్తిసం తీసుకోవటానికి యోర్దాను నదికి రావటం జరుగుతుంది. ఇదంతా యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. మీరు సేవకులు కాబట్టి నేను ప్రతి వచనం నేను మీకు తెలియచేయటం లేదు. ఆ 1వ అధ్యాయంలో జరుగుతున్నప్పుడు యోహాను గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతాడు. ఏంటంటే ఇదిగో నేను క్రీస్తునని అనుకుంటున్నారా? కాదు, నేను క్రీస్తును కాను. నేను ఆ ప్రవక్తలలో ఒకడనుకుంటున్నారా? ఇదిగో మీరనుకున్నట్టు కాదు. నేను క్రీస్తు నిమిత్తం ప్రకటించటానికి ముందుగా వచ్చినటువంటి ఒక శబ్దాన్ని అని మాట్లాడుతూ నా వెనుక వస్తున్నాడు ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను, ఆయన నాకంటే ముందటివాడు అనే సంగతులు చెబుతూ ఉండగా ఆంద్రేయ గారు వినటం జరిగింది. ఇదేంటి, ఇప్పటి వరకు యోహాను గారే గొప్పవాడు అనుకున్నాం, ఇప్పటి వరకు యోహానే అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేస్తున్నాము అనుకుంటున్నాం, కానీ ఈయనేంటి నా వెనుక ఇంకొక ఆయన వస్తాడు అని చెబుతున్నాడు, ఆయన నాకంటే ముందటివాడని చెబుతున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కానంటున్నాడేంటి? మనసు పెట్టి వింటున్నాడు ఈ శిష్యుడు, యోహాను శిష్యుడు ఆంద్రేయ. ఆ వింటున్న సమయంలోనే యోర్దాను నదీ తీర ప్రాంతాలలో యోహాను బాప్తిసమిస్తున్న సమయంలో ఒక దినాన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రియులారా వస్తూ ఉన్నాడు ఆ యోర్దానుకు. ఆ వస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక్కసారి యేసు ప్రభు వారిని చూపించి యోహాను గారు అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ మాటలు ఆంద్రేయ హృదయాన్ని కదిలించి వేశాయి. ఏంటి, లోక పాపమును విమోచించటానికి ఒక రక్షకుడు వస్తాడని, ఒక మెస్సయ్య వస్తాడని మనము ధర్మశాస్త్రములో నుండి ఎంతో కాలము నుండి వింటున్నాం, ఎన్నో సంవత్సరాల నుండి వింటున్నాం. ఇదిగో ఆయనేనా ఈయన? ఆశ్చర్యంగా చూస్తున్నాడు. యోహాను గారు చెప్పిన మాటలు వింటున్నాడు. ఈ లోపు యేసుక్రీస్తు వారు రావటం,
బాప్తిసం పొందటం, అతని మీద పరిశుద్ధాత్మ పావురం వలె రావటం, పరలోకము నుండి ఆకాశము నుండి ఒక శబ్దం వినబడటం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దం వినబడటం. ప్రియులారా, మరలా ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని యోహాను గారు చెప్పటం, ఇవన్నీ వింటున్నాడో లేదో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే ఆంద్రే గారు వింటున్నాడో లేదో ఒకసారి చూద్దామండి. 35వ వచనమండి, 35వ వచనం, 1వ అధ్యాయం 35వ వచనం. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసుని వెంబడించిరి. ఆ 2 శిష్యులు విని యేసుని వెంబడించిరి. ఎవరు చెప్పిన మాట విన్నారు వాళ్ళు? యోహాను గారు చెబుతున్నాడు. ఏమని? ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెబుతున్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు వారు నడుస్తూ ఉన్నాడు. అక్కడ చూశాడు. చూసినటువంటి ఆ 2 ఎవరిని వెంబడించారు చెప్పండి? యేసును వెంబడించారు. ఆ 2లో ఒకడే ఆంద్రేయ. 40వ వచనం చదవండి. యోహాను మాట విని ఆయనను వెంబడించిన 2లో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. అర్థమైపోయిందా? తేలిపోయిందండి. ఆ 2 శిష్యులలో ఒక శిష్యుడు ఎవరు? మరొక శిష్యుడు గురించి తర్వాత చెబుతాను నేను. ఆ శిష్యులలో ఒక శిష్యుడు ఎవరు? ఆంద్రేయ. ఎవరి మాట విని యేసుని వెంబడించాడు చెప్పండి? ప్రియులారా, యోహాను చెప్పిన మాట. ఇంతకాలము నుండి ఈ గొర్రె పిల్ల కోసమే కదా మనం ఎదురు చూస్తుంది. ఇంతకాలము ఈ విమోచకుడు కోసమే కదా ఎదురు చూస్తుంది. ఇంతకాలము ఈ వ్యక్తిని గుర్చే కదా మనం ఎదురు చూస్తుంది. ఇదిగో ఈరోజు మన ముందే ఉన్నాడా? మన ముందే ఉన్నాడా? ఉన్నాడు. కాబట్టి మనము ఆయనను వెంబడించాలి అని ప్రియులారా, వెంబడించినటువంటి వారిలో యేసు ప్రభువుకు మొదటి శిష్యుడిగా మారిన వ్యక్తి ఆంద్రేయ. యేసు ప్రభువుకు మొదటి శిష్యుడు ఆంద్రేయ. ప్రియులారా, ఆలోచించండి. మొదటి శిష్యుడుగా ఆంద్రేయ ప్రియులారా, ఇదిగో అతడు యేసును వెంబడించిన వారిలో మొట్టమొదటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు బాప్తీసం తీసుకున్న తరువాత యోహాను మాట ప్రకారం, యోహాను చెప్పిన మాట ప్రకారం, ఇక యోహాను కంటే గొప్పవాడైన యేసును వెంబడించాలి మనము అనుకొని యేసును వెంబడించినటువంటి వారిలో మొదటి వాడిగా, మొదటి శిష్యుడుగా చేరిన వ్యక్తి ఎవరంటే ఆంద్రేయ అని మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఇక అతడు ప్రభువుని వెంబడించి దేవుని యొక్క సన్నిధానములో ప్రియులారా ప్రభువుతో కూడా అతడు వెళుతూ ఉన్నాడు. మరలా తిరిగి అతడు వాని యొక్క ఆ చేపలు పట్టేటువంటి విధానములోనికి వెళుతున్నాడు. ఒక రోజున పేతురు గారి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి పేతురు గారు యేసు ప్రభు శిష్యుడు కాలేదండి. పేతురు గారి దగ్గరికి వెళ్ళి, పేతురు నేను మెస్సయ్యను కనుగొన్నాను అని అన్నాడు. నేను మెస్సయ్యను కనుగొన్నాను, రా నీకు కూడా చూపిస్తానని పేతురు గారిని ప్రభువు దగ్గరకు తీసుకొచ్చిన మొదటి వ్యక్తి ఎవరనుకుంటున్నారు? ఆంద్రేయ. చూడండి, అక్కడే ఉంటుంది దేవుని వాక్యములో ప్రియులారా. యోహాను సువార్తలోనే 1వ అధ్యాయములోనే మనము చూడగలిగితే అక్కడ 42వ వచనం చదవండి, 41 చదవండి. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేమెవరిని కనుగొన్నాం? మెస్సియాను కనుగొన్నాము అని పేతురు గారు చెబుతున్నాడు. ఎవరికి? ఆంద్రేయ గారు చెబుతున్నాడు. ఎవరికి? పేతురు గారికి. ఏంటి, అప్పటి వరకు మెస్సియా తెలియదా పేతురు గారికి? విన్నాడంతే. మెస్సియా వస్తాడు, మనకు రక్షణ దయచేస్తాడు, మనకు విమోచన దయచేస్తాడు, విన్నాడంతే. కానీ ఇప్పుడు ఆంద్రేయ తను ఎప్పుడైతే ప్రభువుని ఎరిగాడో, ప్రభు దగ్గరకు వచ్చాడో, ఈ దేవుని గొర్రె పిల్ల అని తెలుసుకున్నాడో, వెంటనే ఇప్పుడు మొట్టమొదటిగా తనతో ఉన్న తన సహోదరుడైనటువంటి పేతురు గారికి కూడా చెప్పాలి ఈ విషయం.
అతను కూడా ప్రభువుని వెంబడించాలి, అతడు కూడా ప్రభు దగ్గరికి రావాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో, అయ్యా సహోదరుడా పేతురు, మేము మెస్సీయను కనుగొన్నాం, రా వచ్చి చూడు అని మెస్సీయా దగ్గరకు పేతురు గారిని వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళిన వ్యక్తి ఎవరంటే ఆంద్రేయ. ఏవండి, అదేంటండి మరి ఆంద్రేయ ముందైతే మీరు పోయిన నెల పేతురు గారి గురించి చెప్పారేంటి అని ఒకవేళ మీరు అనొచ్చు. పేతురు గారి గురించి ఎందుకు చెప్పుకున్నామంటే, అపోస్తులలో అగ్రగణ్యుడిగా దేవుని పనిలో ఒక ఉన్నతమైన స్థాయి కలిగినటువంటి వాడిగా పేతురు గారు ఎక్కువ సార్లు మనకు కనబడతాడు కాబట్టి మనం పేతురు గారి గురించి చెప్పుకున్నాం ప్రియులార పోయిన నెలలో. కానీ అసలు మొదటి శిష్యుడు ఎవరు యేసు ప్రభు కంటే? ఆంద్రేయ. ఇప్పుడు ఆంద్రేయ ఎప్పుడైతే ప్రభువుని వెంబడించాడో ఎవరిని తీసుకొస్తున్నాడు చెప్పండి? తన సహోదరుణ్ణి తీసుకొస్తున్నాడు. అంటే ఆంద్రేయ నేటి సమాజానికి ఏమి నేర్పిస్తున్నాడంటే, ఒక వ్యక్తి ప్రభువుని వెంబడించిన తరువాత ఆ వ్యక్తి చేయవలసిన పని మరొక వ్యక్తిని ప్రభు దగ్గరకు తీసుకురావటం. ఏవండి, ఆంద్రేయ మొదటి మెట్టే ఎంత బాగుందో ఒకసారి ఆలోచించండి. ఆంద్రేయ మొదటి విధానమే ఎంత బాగుందో, అతని ఆలోచన ఎంత బాగుందో ఒకసారి ఆలోచించండి. ఇదిగో నేను ఏ ప్రభువునైతే కలిగి ఉన్నానో, ఏ ప్రభువునైతే నేను విశ్వసించానో, ఏ ప్రభువునైతే నేను ప్రవక్తల గ్రంథాలలో చదివి ఈరోజు కనుగొన్నానో, ఆ ప్రభువును నా తమ్ముడికి పరిచయం చేయాలి, నా సహోదరుడికి, నా అన్నకు పరిచయం చేయాలి అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. ఇదిగో ప్రియులారా, పేతురు గారికి చెబుతున్నాడు, మెస్సయ్యా అనే మాట గురించి చెబుతున్నాడు. మెస్సయ్యా అనే మాట ఎవరు వాడతారో తెలుసా మీకు? ఏవండి, ధర్మశాస్త్రము తెలిసిన వాళ్ళే వాడతారు ఆ మాట. ధర్మశాస్త్రము ఎరిగిన వారే మాట్లాడతారు ఆ మాట. వాక్యములో మనం గ్రహించినట్లయితే, చరిత్రలో మనము చూస్తే ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉంటాయి. ఇప్పుడు మెస్సయ్యా అని వాడబడుతున్నాడంటే ఆంద్రేయ గారికి ఎంతో కొంత ఏం తెలుసు? ధర్మశాస్త్రము తెలుసు. ధర్మశాస్త్రము తెలుసంటే ధర్మశాస్త్రము నేర్చుకునేవాడై ఉండాలి, అయినైనా ఉండాలి అతడు. ప్రియులారా, అంటే దేవుని వాక్యము పట్ల అతనికి ఎంత ఆసక్తి ఉంది. వాస్తవానికి అతడు జాలరండి. అతని యొక్క జీవితంలో ప్రతిదినము అతడు చేసే పని ఏంటి? ఉదయం వెళ్ళాలి. ఏవండి, చేపలు ఎప్పుడు పడతారండి జాలర్లు? రాత్రి వేళ కదండి. చేపలు ఎప్పుడు పడతాయి? జాలర్లు కూడా సముద్రంలోనికి వెళ్ళే వాళ్ళు కూడా, నదుల్లో కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఎప్పుడు వెళతారంటే రాత్రిపూట వెళతారు. రాత్రిపూట సముద్రంలోనికి వెళ్ళి ఆ రాత్రంతా వేటాడి ఉదయం తీసుకొచ్చి వాటిని ఏం చేసేవాళ్ళు? అమ్మేవాళ్ళు. ఇక్కడ ఆంద్రేయ యొక్క జీవితాన్ని మనము చూస్తుంటే రాత్రంతా నిద్ర ఉండదు కదా, పగలేమో ఈ చేపల వ్యాపారములో ఉంటాడు కదా. ధర్మశాస్త్రాన్ని గూర్చి ఇతడు తెలుసుకోవటానికి ఎంత ప్రాధేయపడి ఉంటాడు, ఎంత ఆసక్తి ఉంటాడు ఒకసారి మీరు ఆలోచించండి. మనకి ఎప్పుడైనా ఒక రాత్రి నిద్ర లేకపోతే బైబిల్ చదవం రెండో రోజు, ఒక రాత్రి నిద్ర లేకపోతే రెండో రోజు ప్రార్థన చెయ్యం. ఏంటి ప్రభువా, తెల్లారులు నేను ప్రయాణంలో ఉన్నానయ్యా, నీ సేవకి వెళ్ళి వచ్చాను, ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఏమైంది అని మనం అనుకుంటాం. ఏవండి, ప్రతి రాత్రి నిద్ర లేకుండా ఒక ప్రక్క ప్రియులారా వల వేస్తూ, చేపలు పడుతూ, వాటిని అమ్ముతూ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు, తెలుసుకుంటున్నాడు అని అంటే దేవుని మాటల పక్షంగా ఎంత ఆసక్తి ఉందో ఆంద్రేయకు మీరు ఒకసారి ఆలోచించండి. ప్రియులారా గమనించండి. ఇప్పుడు అతడు ధర్మశాస్త్రము తెలిసిన వాడై తన యొక్క సహోదరుణ్ణి ప్రభు యొద్దకు తీసుకొస్తున్నాడు. ప్రభు యొద్దకు తీసుకొస్తున్న వాడిగా దేవుని వాక్యములో ప్రియులారా మనము చూస్తున్నాం. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ వారి వారి పనులకు వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభుతో పాటు తిరుగుతున్నారు, పనులకు వెళ్ళిపోతున్నారు. ఒక రోజున వీళ్ళిద్దరూ కూడా కలిసి సముద్ర తీరమున చేపలు పడుతున్నారు. ఎవరు? పేతురు, ఆంద్రేయ ఇద్దరు చేపలు పడుతున్నారు. అదే సమయానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అటు వస్తూ అన్నాడు, ఇంకెంతకాలం ఈ చేపలు పట్టుకొని ఇలా బ్రతుకుతారు? పూర్తిగా నాతో వచ్చేయండి, మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా
చేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను యొక్క సహోదరుడైన ఆంద్రేయు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను వారితో చెప్పాడు. వెంటనే ఏం చేశారు వాళ్ళు? లేదులే ప్రభు రేపు వస్తామన్నారా? లేదులే ఒక నెలాగి వస్తామన్నారా? వెంటనే ఆ మాట మీరు క్యాచ్ చేయాలి. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఏవండి, బాగా అర్థం చేసుకోండి. ఒక దైవ సేవకునికి ఇది ఎంతో అవసరమైనటువంటి సంగతులండి. అపోస్తలుల యొక్క విధానం అండి. ఆంద్రేయ, పేతురు వారి యొక్క పనిలో ఉండిపోయారు. వారి యొక్క విధానములో చేపలు పట్టుకుంటున్నారు. ప్రభువు అక్కడికి వెళ్ళి వాళ్ళను చూచి ఏమన్నాడంటే, మీరు నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నప్పుడు ప్రభు ఆలోచించుకొని చెబుతాంలే ప్రభు అని అన్నారా? మనమైతే అనేవాళ్ళం. ఒక పాస్టర్ గారు ఒక రోజున ప్రియులరా తన యొక్క వాక్యాన్ని చెబుతూ తన సాక్ష్యాన్ని చెబుతున్నాడు. సాక్ష్యం చెబుతూ ఏమన్నాడంటే, ప్రభు తన పరిచర్య చేయటానికి నన్ను పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నేను ఒక 20 సంవత్సరాల దాకా పరిచర్యకి రాలేదు. ఆ తర్వాత నన్ను మంచాన పడేశాడు, పెరాలసిస్ వచ్చేసింది. ఆ తర్వాత నేను సేవకు వచ్చాను అంటున్నాడు. ఇప్పటికీ పెరాలసిస్తూనే ఉన్నాడు ఆయన. ఏవండి, అది గొప్ప అనుకుంటున్నారా? పిలిచినప్పుడు రాలేదు అంటాం గొప్ప? అంటే నేను దేవుని మాట వినలేదు అని చెప్పుకోవటం గొప్ప? వెంటనే ఆయన మాటకు లోబడటం గొప్ప. ఏవండి, వీళ్ళ దోణిలు ఎంత ఖర్చు, వీళ్ళ వలలు ఎంత ఖర్చు, లక్షలతో ఉంటాయి. మీరు అడగండి, ఒక జాలర్ దగ్గరికి వెళ్ళి, సముద్రం ఒడ్డున ఉంటారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వలలు బాగు చేసుకుంటూ ఉంటారు. ఏమండి, ఒక వల ఎంత అవుతుంది అని అడగండి వాళ్ళని. లక్షల్లో ఉంటాయి వలలు. ఏమండి, మీ దోణి ఎంత అవుతుంది అని అనండి, అడగండి. లక్షల్లో, కోట్లలో ఉంటాయండి అని అంటారు వాళ్ళు. అంటే ఇంత గొప్ప ఆస్తిని, ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి ప్రియులారా ఆ వలలను, దోణెలను విడిచి వెంటనే ఆయనను ఏం చేశారు చెప్పండి? వెంబడించారు. ప్రభువు మాటకు లోబడి జీవితాన్ని దేవుని కోసం అప్పగించి ముందుకు వెళ్ళినటువంటి వాడు ఆంద్రేయ. నిజంగండి వాళ్ళని గురించి ఒక్కొక్క మాట ధ్యానం చేస్తుంటే అసలు మనం ఏం చేస్తున్నామా అనే ప్రశ్న వేసుకోవాలి మనం. వెంటనే ప్రభువా, చేపలను పట్టుకు నమ్ముకుంటే ఏదైనా 4 డబ్బులు వస్తాయి నాయన, మనుషులను పట్టుకుంటే ఏమొస్తాయ్యా? మరొక విషయం చెప్పనా? ఆంద్రేయ చచ్చిన చేపలను, బ్రతికిన చేపలను చంపి మీరు అమ్ముకుంటున్నారు కదా, కానీ ఒక గొప్ప పని అప్పగిస్తా మీకు. ఆధ్యాత్మికమైన విషయంలో చచ్చిన మనుషులను నా దగ్గరకు తీసుకొచ్చి బ్రతికించాలి మీరు. అందుకే రండి అని అంటున్నాడు. చచ్చిన చేపలను కాదయ్యా, బ్రతికిన చేపలు పట్టుకుని చంపి అమ్మటం కాదయ్యా. ఏం చేయాలో తెలిసి ఇప్పుడు మీరు బ్రతికి ఉన్నామనే మోసపోతూ చచ్చిన వారిగా ఉన్నటువంటి మనుషులను పట్టుకొని వారికి నిజమైన బ్రతికేంటో నేర్పించాలి, నిజమైన జీవం ఏంటో నేర్పించాలి, రండి అనగానే ఆంద్రేయ తన సహోదరుడైన పేతురు ఇద్దరు కూడా ప్రభువుని వెంబడించినటువంటి వారిగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక ఆ తదుపరి నుండి
చాలా అద్భుతమైన కార్యాలు ప్రభువు చేసినటువంటి ఆ కాలములో వారితో పాటు ఆంద్రేయ గారు కూడా ఉన్నాడు. నిజంగా వీళ్ళని బాగా అపోస్తులను బాగా ఆశ్చర్యపరిచినటువంటి క్రియ యేసు ప్రభు కానాలో చేసిన మొదటి క్రియ అండి. నీటిని ద్రాక్షారసముగా మార్చటం. అదే కదా యేసు ప్రభు వారు చేసిన మొదటి సూచక క్రియ. ఒకసారి మీరు చూడండి, అప్పుడు వాళ్ళు ఎంతగా ప్రియులారా, ఆశ్చర్యానికి ప్రియులారా వాళ్ళ జీవితాలు అయిపోతాయో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనము నుండి చదవండి. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు ఏముంచారు? ఆయన శిష్యులు. వీళ్ళలో ఆంద్రేయ లేడా? ఉన్నాడండి. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ రాతి బాణలలో ఆ పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయిందని చెప్పగానే ఆ రాతి బాణలలో నీళ్లు పోయమని చెప్పటం, నీళ్లు పోసిన తర్వాత తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వమని చెప్పటం, విందు ప్రధానేమో అది చూసి ఇదేంటి మంచి ద్రాక్షరసం దాచుకుని ముందు చెడ్డ ద్రాక్షరసం పోసారేంటి అని ఆశ్చర్యపోవటం, అది చూసినటువంటి శిష్యులు ఇంకా ఆయన యందు ఏం చేశారు చెప్పండి? విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అలా ప్రారంభమైన ఆంద్రేయ మొదటి ప్రారంభం ఇక ఎన్నడూ ప్రభుని విడిచిపెట్టలేదండి. ప్రతి స్థలములో కూడా అతడు దేవుని కొరకు, దైవ చిత్తం కొరకు, ఇక దేవుని పనిలో మునిగిపోవాలనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. అందుచేత ప్రియులారా, ఇదిగో యేసు ప్రభు కంటే ముందుగానే పేతురు, ఆంద్రేయలు ఇక బెత్సయిదా అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి కపెర్నహూము పట్టణంలో కాపురం పెట్టేశారు. కపెర్నహూముకు వచ్చేసారు వాళ్ళు. ఎందుకు కపెర్నహూముకు వచ్చేసారు అని అంటే ముందుగానే బెత్సయిదాని విడిచిపెట్టేసి ఇక్కడకు వలస వచ్చేసారు. ఎందుకంటే కపెర్నహూము చాలా అందమైన పట్టణం. కపెర్నహూము మరొకటి ఏంటంటే చాలా మంది ప్రజల యొక్క విస్తరణతో కూడినటువంటి పట్టణం. ఎందుకు విస్తారంగా ప్రజలు ఉన్నారంటే అది ఒక వ్యాపార కేంద్రం. కపెర్నహూము అనేది ఒక వ్యాపార కేంద్రం. అందుకే వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభు కూడా నజరేతుని విడిచి ఎక్కడికి వచ్చేసాడు? కపెర్నహూముకే కదండి వచ్చింది. అక్కడే కదా ఆయన ఉంది. అక్కడ ఉండే కదా చుట్టుప్రక్కల గలిలయ ప్రాంతాలలో దేవుని సేవ చేసింది. ఈ చిన్న చిన్న విషయాలు మనకు అర్థం కావాలి. ఇప్పుడు పేతురు గారు, ఆంద్రేయాలు కూడా ఎక్కడికి వచ్చేసారంటే కపెర్నహూములోనే ఉంటున్నారు, బెత్సయిదాని విడిచిపెట్టి. ఆ పట్టణంలో ఉంటూ వారు దేవుని పిలుపొందుకొని వారు దేవుని వెంబడించటానికి వారి జీవితాలు అప్పగించారు. ప్రియులారా, ఆంద్రేయ మొదటి వాడిగా అందులో మనకు కనబడుతున్నాడు. ఇప్పుడు ఆంద్రేయ ప్రభుతో ఉన్నాడు. పూర్తిగా ఏం విడిచిపెట్టేశాడు? ఇప్పుడు వలలు విడిచిపెట్టేశాడు, దోణెలు కూడా విడిచిపెట్టేశారు. ప్రభుతో కూడా అతని ప్రయాణం కొనసాగుతుంది. ఆ ప్రయాణములో ఈ అద్భుతాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది, అద్భుతాలు కలుగుతున్నాయి. ప్రియులారా, వాళ్ళ జీవితాలు విశ్వాసములు ఏమవుతున్నాయి చెప్పండి? బలపడుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఆ తరువాత మనకు అతి ప్రాముఖ్యంగా ఆంద్రేయ ఎక్కడ కనబడతాడంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా 12 గంపలు మిగులుతాయి చూసారా? అక్కడ కనబడతాడు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనమండి. యోహాను సువార్త 6వ అధ్యాయము బైబిల్ గ్రంథములో నుండి 8వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. చాలండి. ఇక్కడ యేసు ప్రభువారు ఆయన కొండ మీద కూర్చున్నాడు, ఆయన మాటలు చెప్పాడు. పస్కా పండుగ దగ్గరకు వస్తుంది, ప్రజలు విస్తారంగా
వస్తున్నారు. ఆ ప్రజలు విస్తారంగా వస్తున్నప్పుడు ఆయన చూచి, అయ్యో ఈ ప్రజలు ఇక్కడ ఆకలి బాధతో ఇక్కడే ఎలా ఉంటారు, వీరికి ఏదో ఒక రకంగా భోజనం పెట్టాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. శిష్యులతో చెప్పాడు, వీళ్ళందరికీ మనం భోజనం పెట్టాలి అని అన్నప్పుడు, ఎక్కడ పెడతామయ్యా వీళ్ళందరికీ భోజనం? ఒకటా రెండా? ఎంతమంది ప్రజలు? కనీసం ఇప్పుడు ఒక్కొక్కడికి భోజనం పెట్టాలంటే కనీసం 2 దేనారాలైనా కావాలి కదా అని అంటూ ఉంటారన్నమాట వాళ్ళు. ఈలోపు వీళ్ళందరూ ఇలా సంభాషణ జరుగుతుంటే మన ఆంధ్రేయ గారు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయా, ఈ వేటలో ఉన్నాడు మనోడు. ఏమండి, ఎందుకంటే ప్రజలు అక్కడ ఎంతమంది ఉన్నారు? విస్తారంగా ఉన్నారు కదా. ఎందుకని ఈ వేటలో ఉన్నాడంటే నేను తినేస్తే సరిపోద్దా అనుకున్నాడు ఏంటి? నాకు దొరికితే చాలే, ఎవరి దగ్గర ఉన్నాయి అని అనుకున్నాడా? కాదు. కనీసం ఏదైనా కొంచెమైనా ప్రభువుకు చూపిస్తే ఆయన అద్భుతం చెయ్యగలడు. ఎందుకంటే ఇక్కడ అద్భుతాలు చూస్తూ వచ్చారు కదా, వాళ్ళు చూస్తూ వచ్చారుగా. ఆంధ్రేయలో ఒక ఆలోచన, కనీసం మన వంతుకు మనం ఏదైనా ఇవ్వగలిగితే ప్రభు దాన్ని విస్తారంగా చెయ్యగలడు అనే నమ్మికతో ఆంద్రేయ వెతకటం ప్రారంభించాడు. ఆ వెతుకులాటలో ఒక చిన్నవాడు కనిపించాడు. ఆ చిన్నవాడి దగ్గర ఏమన్నాయి? 5 రొట్టెలు 2 చాలురా నాయన అనుకున్నాడు. అంతే, ఇవి చాలు. ఆ పిల్లవాడిని తీసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్పాడు. బాగానే ఉంది. ఇవి ఎంతమందికి ఏమి సరిపోతాయి అయ్యా అని అంటున్నాడు మళ్ళీ. అంటే ఇక్కడ ఆంధ్రేయ గారికి ఏమైనా డౌట్ వచ్చింది అనుకుంటున్నారేంటి మీరు? కాదండి. ఎలా సరిపోతాయని నేను అడిగితే సరిపెట్టగలిగిన శక్తి దేవునిలో ఉందన్న సంగతి ఆయనకి తెలుసు. అందుకే ఆ పిల్లవాడిని ప్రభు దగ్గరికి, ప్రభువా ఈ చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయ్యా. అదే మనలాంటి వాళ్ళు అయితేనా, అరే నువ్వు 2 రొట్టెలు ఉంచుకుని నాకు ఒక 3 ఇరా, నువ్వు ఒక చేప ఉంచుకుని నాకు ఒక చేప ఇరా, మన ఇద్దరం కలిసి తిందాం అనేవాళ్ళం మనమైతే. ఏమండి, కానీ ఆంధ్రేయ అట్లా కాదు. అవి ప్రభువుకి ఇస్తే ప్రభువు ఎంతగా దీవిస్తాడో చూద్దాం అని అనుకున్నాడు. అప్పుడు ప్రభు, చాలయ్యా ఆంధ్రేయ, అవి తీసుకురండి చాలు. ప్రియులారా, ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేత పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికీ వడ్డించగా ఒక్క చిన్నవాడు తినే ఆహారం 5,000 మంది పురుషులు తిన్నారు. అసలు ఆశ్చర్యం చూడండి. అసలు అద్భుతం ఊహించటానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. తిన్న తర్వాత మళ్ళీ అన్నాడు ప్రభు, అందరు తినేసారా తృప్తిగా? తినేసాం. తినేసిన తర్వాత పోగు చేయండి, ఏమన్నా మిగిలినయేమో అన్నాడు. మిగిలినటువంటి వాటిని పోగు చేస్తున్నారండి. పోగు చేసేవారు ఆంధ్రేయ కూడా ఉన్నాడు. పోగు చెయ్యగా ఎన్ని గంపలు ఉన్నాయి? 12 గంపలు. 12 గంపలు మిగిలాయి. అందరూ తిని తృప్తి పొందగా 12 గంపలు మిగిలాయి అనేటువంటి సందర్భం దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం కదండి. అంటే ఇప్పుడు ఇంతమంది ఆకలి తీరటానికి సహాయపడినటువంటి వ్యక్తి, లేక ప్రభువు చెయ్యగలడు అని నమ్మినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఆంద్రేయ. ఇక్కడ మనకు కనబడుతున్నాడు ప్రియులారా. ఇక ఆ తదుపరి మీరు బాగా ఈ మాటలన్నీ మీ మనసులో పెట్టుకుంటారని నేను వివరణ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాను. ఇక ఆ తరువాత పస్కా పండుగ వస్తున్న కాలములో ఒక దినాన్న చాలా మంది ప్రజలు ఈ పండుగలో పాలు పంపులు పొందటానికి వస్తున్నారండి. యెరూషలేముకి వస్తున్నారు. ఆ వచ్చే వారిలో గ్రీసు దేశస్థులు కూడా ఉన్నారండి. గ్రీసు దేశస్థులు అంటే సామాన్యులు కాదు. గ్రీసు దేశం అనగానే మనకు జ్ఞాపకం రావాల్సిందేంటో తెలుసా? జ్ఞానవంతులు. అందుకే అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుంటే, యూదులు సూచక క్రియలు అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు అని అంటాడు. గ్రీసు దేశస్థులు అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే జ్ఞానవంతులు. వీళ్ళు పండుగకొచ్చారు. పండుగకొచ్చి
యేసుక్రీస్తును గురించి ఇప్పటి వరకు విన్నాం మేము, ఒకసారి ఆయన్ని చూడాలి, చూపించరా అని అడుగుతున్నారు. ఎవరిని అడిగితే ఎవరు ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళగలరు అనే లోపు పిలుపు కనబడ్డాడు వీళ్ళకి. పిలుపు గారు కనిపించాడు. పిలుపు గారు కనిపించేసరికి పిలుపును పట్టుకుని, అయ్యా యేసుక్రీస్తును మాకు ఒకసారి చూపించరా, ఆయనతో మేము ఆయన చూడాలి, మాట్లాడాలనిపిస్తుందని గ్రీసు దేశస్తులు అన్నారు. అప్పుడు పిలుపు ఏం చేశాడంటే, ఇదిగో నాకు కాదయ్యా, ఆంద్రేయ అయితే తొందరగా బాగుంటాడు, ఆయనకి చెబితే బాగుంటుంది అనుకున్నాడు. చూడండి ఒకసారి అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం నుండి చదవండి. 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెబుతున్నాడు. చూడండి, ఏమండి, గ్రీసు దేశస్తులు వచ్చి మేము యేసును చూడాలనుకుంటున్నాము, మీరు ఆయన శిష్యుడు కదా, ఆయన దగ్గరికి తీసుకెళ్ళని అడుగుతున్నారు. అడుగుతుంటే ఇప్పుడు ఫిలిప్పు గారు ఎవరికి చెబుతున్నాడు ఈ విషయం? ఆంద్రేయతో చెబుతున్నాడు. ఆంద్రేయ, గ్రీసు దేశస్తులు వచ్చారు ఈ పండక్కి, యేసును చూడాలనుకుంటున్నారు, నన్ను అడిగారు, ఈ విషయం ఏం చేద్దామంటే, అప్పుడు ఆంద్రేయ, పద తీసుకెళ్దాం ప్రభు దగ్గరికి, మన వంతదేగా, వచ్చిన వాళ్ళని ప్రభు దగ్గరికి తీసుకెళ్ళటమే మన పని అనుకొని వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు చూడండి, ఒకసారి చదవండి కింద. ఆంద్రేయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. చాలండి. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం అంటే ఇప్పుడు ఎవరు క్రొత్త వాళ్ళు ప్రభువుని చూడాలనుకున్నా వారిని తీసుకుని వెళ్ళే బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు చెప్పండి? ఆంద్రేయ. మీరు గమనిస్తున్నారా? మొట్టమొదటిగా అతడు ప్రభువు గురించి విన్న తర్వాత, ప్రభువుని చూచిన తర్వాత మొట్టమొదటిగా ప్రభు దగ్గరకు ఎవరిని నడిపించాడు? ఎవరిని తీసుకొచ్చాడు? తన సహోదరుడైన పేతురును తీసుకొచ్చాడు కదా. ఏమండి, ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఆ చిన్నవాడి దగ్గర ఉన్నాయన్న సంగతి చెప్పి చిన్నవాడిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చింది ఎవరు? ఆంద్రేయ. ఇక్కడ గ్రీసు దేశస్తులు వస్తే గ్రీసు దేశస్తుల్ని యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళింది ఎవరు? ఆంద్రేయ. అంటే ఆంద్రేయ పని ఏంటి? వచ్చిన వాళ్ళందరికీ యేసు ప్రభుని పరిచయం చేయటం, వచ్చిన వారందరినీ యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళటం ఆంద్రేయ పనిగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఎంత గొప్ప విషయం అండి. అంటే ఆంద్రేయ యొక్క ఆశ ఏంటంటే, ఒక్కసారి వీళ్ళని ప్రభు దగ్గరకు తీసుకుని వెళితే ఆయన మాటలు విని వీళ్ళ బ్రతుకులు జాగ్రత్త పడతారు, వీళ్ళ బ్రతుకులో జీవం కలుగుతుంది. ఎలాగైనా ప్రభు దగ్గర తీసుకెళ్ళాలి. ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళమంటే ముందుగా తీసుకొని వెళ్ళేటువంటి విధానములు ప్రియులారా మనకు ఆంద్రేయ గారే కనబడతాడు. ఆలోచించండి. ఆంద్రేయ అనే మాట శిష్యులు 12 మంది శిష్యులు చదువుకోగలుగుతాము, కానీ ఇంత చరిత్ర ఉంది ఆయనకంటే ఉందండి. వెతికితే ఉంటుందండి. అపోస్తులు అంటే సామాన్యులు కాదండి. అపోస్తులు అంటే ప్రియులారా ఏదో మనం అనుకున్నంత చిన్నవాళ్ళు కాదండి. వాళ్ళు అపోస్తులు మనకు సవాలుకరంగా నిలిచినటువంటి మన ముందున్నటువంటి భక్తులండి. వాళ్ళనే చూసి నేర్చుకోవాలి సేవ చేయాలంటే. ఎవరెవరినో లోక సంబంధమైన వారిని చూసుకొని మురిసిపోవటం కాదు, మనం వాళ్ళని చూసుకోవాలండి. తిండి లేకుండా ఎలా బ్రతకాలో తెలుసుకోవాలంటే వాళ్ళనే చూడాలి. దెబ్బలు తినాలి అని అంటే వాళ్ళనే చూడాలి. ప్రభు కోసం రంపములతో కోయబడాలంటే వాళ్ళనే చూడాలి. ప్రియులార ఉపవాసాలతో జాగారాలతో ఉండాలంటే వాళ్ళనే చూడాలి. అనేక నిందలు పడాలంటే వాళ్ళనే చూడాలి. అనేక అవమానాల మధ్యలో ఓర్చుకునే విధానం అంటే ఓపిక కావాలంటే వాళ్ళ దగ్గర ఏదైనా సరే A to Z అపోస్తులులే మనకు మాదిరి. వారిని చూచి మనము ప్రియులార ఎంతో నేర్చుకోవలసిన అవసరత ఉందని దేవుని యొక్క మాటల ద్వారా ప్రియులార మనం చూడవచ్చు. ఆ తరువాత యేసు ప్రభు చనిపోవటం, సమాధి చేయబడటం, తిరిగి లేవటం,
ఆయన లేచి అనేకులు కనబడి ఆయన ఆరోహణమై వెళ్ళిపోవటం, ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 50వ దినాన పరిశుద్ధాత్మ భూమి మీదకి రావటం, అదే పెంతుకోస్తు అని అన్నారు కదా. పెంతుకోస్తు అంటే 50వ దినం. ఆ దినాన్న పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రావటం మనందరికీ తెలుసు. ఈ పరిశుద్ధాత్మ రాకమునుపు మేడగదిలో ప్రార్థన చేసే వారిలో ఆంద్రేయ కూడా మనకు కనబడతాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనము నుండి చదవండి. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ ఉన్నాడా? ఆంద్రేయ ఉన్నాడు ఇక్కడ, చదవండి. ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు, వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎలా చేస్తున్నారు ప్రార్థన? ఏక మనస్సుతో. ఏవండి? ఏక మనస్సుతో, ఏక మనస్సుతో. ఇది కావాలి. ఎందుకు నేను పదే పదే చెబుతున్నానంటే, ఒక సంఘంలో కానివ్వండి, ఒక సేవకుల మధ్యలో కానివ్వండి, బోధ విషయంలో కానివ్వండి, ప్రార్థన విషయంలో కానివ్వండి, పరిచర్య విషయంలో కానివ్వండి, ఏ మనసు కావాలి అందరికీ? ఏక మనస్సు. నేడు అది లేకపోవటమేనండి క్రైస్తవ్యం చాలా దెబ్బతిరిపోతుంది. ఒక బోధకుడు ఒక బోధకుని కంటే, ప్రియులారా, ఒక బోధకుడు మరొక బోధకుని కంటే నేను గొప్పవాడిని, నా సంఘం గొప్పది, నేను బాగా చదువుకున్నానో, బైబిల్ నాకు బాగా తెలుసు, ఈ విధానములోనే వెళ్ళిపోతుంది తప్ప ఏక మనస్సుతో మనము ప్రభు కొరకు బ్రతకాలనే ఆలోచనలు లేకపోవటం నేటి క్రైస్తవ్యం ఈ రోజున ఇన్ని ముక్కలవటానికి కారణం. ఏవండి? 12 మంది అపోస్తలులు దేవుని సువార్త చేసుకుంటూ సంఘాలను కడుతూ వెళ్ళారు. ఒక్కొక్కరు ప్రియులారా వాళ్ళు దేవుని యొక్క పరిచర్య జరిగించిన బోధ ఒక్కటే, ప్రార్థన ఒక్కటే, పరిచర్య ఒకే విధానం. వాళ్ళందరూ ఏక మనసుతో ఉన్నారు. ఏదైనా అవసరమైతే అందరూ కలిసి యెరూషలేములో కలుసుకొని మాట్లాడుకునేవాళ్ళు. నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆలోచించండి. నేటి విధానాలు ఎలా ఉన్నాయి? నేటి యొక్క భక్తి విధానం ఏ రీతిగా కొనసాగుతుందో ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. అందరూ రండి, ప్రభు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన మనల్ని యెరూషలేములో ఉండమన్నాడు కదా, ఇక్కడే ప్రార్థించమన్నాడు కదా. ఆదరణకర్త వచ్చే వరకు రండి, మనందరము ఏక మనస్సుతో ప్రార్థన చేద్దాం అనుకున్నారు. అందరూ మాట్లాడుకున్నారు, అందరూ వెళ్ళారు, మేడగదిలో కూర్చున్నారు. అందరూ కూడా కలిసి ఏక మనస్సుతో ఏం చేస్తున్నారు? ఎడతెగక అనే మాట కూడా మనం తెలుసుకోవాలి. ఎడతెగక ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రావటం, ప్రియులారా, దేవుని యొక్క వాక్యము చేత వారి హృదయాలను నింపటం, అక్కడ అనేక రకాలైనటువంటి భాషలు కలిగిన వారు కూర్చొని ఉన్నప్పుడు వారందరికీ వారి వారి భాషలలో వాక్యం చెప్పటం. పేతురు గారు లేచి నిలబడి దేవుని మాటలు చెప్పగానే 3,000 మంది ఒకేసారి రక్షించబడటం సంఘం ప్రారంభం కదండి. అది సంఘం ప్రారంభం. ఈ విధమైనటువంటి రీతిలో కొనసాగుతూ ఉండగా ఈ భూమి మీద క్రైస్తవ్యానికి శ్రమలు ప్రారంభమయ్యాయి. ఏమండి? యేసు ప్రభు యొక్క ఆయన వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత సంఘానికి ఎన్ని శ్రమలు ప్రియులారా ప్రారంభమయ్యాయో మనకు తెలుసు కదండి. అపోస్తుల కార్యముల గ్రంథం అంతదే కదండి. సంఘము హింసించబడింది, సంఘము నాశనం చేయటానికి ప్రయత్నం చేశారు. ఆ నాశనం చేసే వారిలో కూడా ఆనాడు ప్రియులారా సౌలుగా ఉన్న పౌలు గారు కూడా ఒకడుగానే మనకు కనబడుతున్నాడు. సంఘము చెల్లా చెదరైపోయింది కదండి. చదువుతారు ఒకసారి ఆ మాటలు, అపోస్తుల కార్యముల గ్రంథం దేవుని వాక్యములో రెఫరెన్స్ చెప్పునన్నా. 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని
సంఘమునకు ఏం కలిగిందండి? ఏం కలిగింది? హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ప్రియులారా, అప్పటికే స్తెఫనును రాళ్లతో కొట్టి చంపేశారు. 7వ అధ్యాయంలో స్తెఫను రాళ్లతో కొట్టి చంపేశారండి. ఇక దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి ప్రియులారా సంఘములో గొప్ప హింస కలిగింది, శ్రమలు ప్రారంభమైనాయి. ఆ శ్రమలలో ప్రియులరా ఆ బాధలు తట్టుకోలేక అనేక మంది చెదిరిపోయారు. అపోస్తలులు మాత్రం యెరూషలేములోనే ఉండిపోయారండి. ఎంత శ్రమ కలిగిందంటే స్త్రీలను ప్రియులరు ఈడ్చుకొని వెళ్ళిపోవటం, గర్భిణీ స్త్రీలకు కడుపులు చీల్చటం, ప్రియులర సంఘాలలో ఘోరమైనటువంటి కార్యాలు జరిగాయి. అవి ఊహించుకుంటేనే ఏంటి పరిస్థితి అని. ఒకవేళ అటువంటి పరిస్థితులే గనుక మనకు వస్తే ఎప్పుడో సేవ విడిచిపెట్టేసే వాళ్ళమేమో. కానీ దేవుని కొరకు జీవితాలను సమర్పించిన వారు ఆ రీతిగా ప్రియులారా శ్రమలు ప్రారంభమైపోయినాయి. ఇక సౌలు లాంటి వారు ఆనాడు పౌలుగా మారకముందు 9వ అధ్యాయంలోనికి రండి. అసలు జీవితాలను ఎలా ఎంచుకున్నారంటే వాళ్ళు, మొదటి వచనం, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయుకును తనకు ప్రాణాధారమైనట్టు. ఏమండి, ప్రాణాధారం అయ్యిందంట సౌలుకి. ఏంటి ప్రాణాధారం? ఏంటండి? దేవుని బిడ్డలను, యేసు ప్రభు శిష్యులను బెదిరించటం, చంపటం, హత్య చేయటం. ఇది తనకు ఏంగా ఎంచుకున్నాడు? ప్రాణాధారం. అసలు మనిషికి ప్రాణాధారం ఏంటి? గాలి, నీరు, ఆహారం. ఏమండి, ఇవి ప్రాణాధారాలు మనిషికి. ఇవి కాదట సౌలు గారికి ప్రాణాధారం. ఏంటట? యేసు ప్రభు యొక్క అపోస్తలులు శిష్యుల్ని బెదిరించటం, హత్య చేయటం. అంటే ఎంతవరకు వెళ్ళిపోయిందో చూడండి. ఈ విధముగా ప్రియులారా సంఘాలలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు వెళ్ళిపోవటం జరిగిపోయింది. ఆ వెళ్ళిపోయినటువంటి ప్రియులారా ఆ వలస వెళ్ళిపోయి ఎవరు క్షేమంగా ఎక్కడ ఉందో అక్కడ నివాసం చేయటం, అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు కదా వీళ్ళు. చెదిరిపోయిన వీరందరికీ వాక్యమును బోధించటంలో ఆంద్రేయ పాత్ర కూడా ఒకటి ఉంది ప్రియులారా. అది బైబిల్ గ్రంథములో లేదు, కానీ ప్రియులారా చరిత్రకారులు చెప్పిన విషయాలు చెబుతాను వినండిక. ఇప్పటి వరకు ప్రియులారా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చేంత వరకు కూడా ఆంద్రేయ మనకు కనబడుతున్నాడు కదా. ఇప్పుడు సంఘము చెదిరిపోయింది, అపోస్తలులు యెరూషలేములోనే ఉండిపోయారు ప్రియులారా. ఇక ఆ తరువాత కొంతమందిని కూర్చున్నటువంటి విషయాలే మన దగ్గర ఉన్నాయి, కానీ ఇక మిగిలిన విషయాలు లేవు ప్రియులారా. అటువంటి కాలంలో యేసుక్రీస్తు తర్వాత 100 సంవత్సరాల ముందే కదండి వీళ్ళంతా పరిచర్య చేసింది. ఆ 100 సంవత్సరాల కాలములో ప్రియులారా రోమా చరిత్రకారుడు ఫిలివి, అలాగే యూదా చరిత్రకారుడు జోసిఫస్ అనేటువంటి 2 చరిత్రకారులు ఆంద్రేయను గురించి వ్రాసిన విషయాలు మీతో చెబుతాను వినండి ప్రియులారా. గ్రహించండి, ఎందుకంటే వీళ్ళు చరిత్రకారులు. రోమా చరిత్రకారుడు ఫిలివి అయితే, యూదా చరిత్రకారుడు జోసిఫస్ అయితే, ప్రియులారా వీళ్ళు వ్రాసినటువంటి విషయాలలో ఆంద్రేయను గురించి వాళ్ళు ఏమి రాశారంటే ప్రియులారా, ఆంద్రేయ ఆ విధంగా చెదిరిపోయినటువంటి ప్రదేశాలకు అతడు ప్రియులారా యెరూషలేమును విడిచిపెట్టి యెరూషలేము దగ్గర నుండి దేవుని పరిచర్య చేసుకుంటూ టర్కీ ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఆంద్రేయ. ఈ టర్కీ ప్రాంతంలో ప్రియులారా ఇస్తాంబుల్ అనేటువంటిది ఒక రాజధాని. ఏమండి, మన ఇండియాకు రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్కి కాదు నేను అడిగింది, ఇండియాకు ఢిల్లీ కదా. ఢిల్లీ ఎలాగూ మన ఇండియాకు రాజధానో అలాగే ప్రియులారా ఈ ఇస్తాంబుల్ అనేటువంటిది టర్కీ దేశానికి ఆనాటి దినాలలో రాజధానిగా ఉండేది. ఆ ప్రాంతానికి ప్రియులారా వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే ప్రియులారా మనము ప్రకటన గ్రంథంలో ఆసియాలో ఉన్న 7 సంఘాలు చూస్తాం కదా. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదండి, ఆసియాలో ఉన్న 7 సంఘాలు. ఈ సంఘాలు ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయి అన్నమాట. ఆసియాలో ఆ ప్రాంతంలోనే ఉన్నాయి.
ఆ ప్రాంతములకు వెళ్ళి ఆ ప్రాంతాలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ అతడు గ్రీసు, మాసిదోనియా, కొరింతు, ప్రియులారా అకయ ప్రాంతాలలో దేవుని పరిచర్యను జరిగించిన వాడు ఆంద్రేయ. మళ్ళీ చెబుతున్నాను వినండి. ప్రియులారా, చిన్న ఆసియాలో ప్రవేశించి అక్కడ 7 సంఘాలను దర్శించి దేవుని మాటలు ప్రియులారా వారికి చెబుతూ, అక్కడున్న ప్రజలకు చెబుతూ, అతడు గ్రీసు, మాసిదోనియా, కొరింతు, అకయ అనే ప్రాంతాల గుండా అతడు దేవుని సువార్త చేసుకుంటూ ప్రియులారా పెట్రాస్ అనేటువంటి ప్రదేశానికి చేరుకుంటాడు. ప్రియులారా, ఆ పెట్రాస్ అనేటువంటి ప్రదేశానికి చేరిన తర్వాత ఆ పెట్రాస్ అనేటువంటి ప్రదేశంలో గవర్నర్ ఉంటాడండి. గవర్నర్ యేసుక్రీస్తన్నా, యేసుక్రీస్తును గూర్చిన మాటలన్నా మహాకోపం ఆయనకి, అస్సలు తట్టుకోలేడు. అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, తన భార్య ఆంద్రేయ గారు చెప్పినటువంటి మాటలు విని, మ్యాగ్జవిల్లా అనేటువంటి తన భార్య ఆంద్రేయ చెప్పిన మాటలకు ఆకర్షితురాలై ప్రభు నమ్ముకుంది. పెట్రాసులో గవర్నర్ క్రీస్తుకు విరోధమైన జీవితం జీవించిన వాడు. కానీ ఆంద్రేయ చెప్పే మాటలు విన్నటువంటి ఆ గవర్నర్ గారి భార్య ప్రియులారా, ఆమె ప్రభువుని నమ్ముకుందండి. మ్యాగ్జిమిల్లా అనేటువంటి ఆమె ప్రభువు నమ్ముకుంది. ఎప్పుడైతే ప్రభువును నమ్ముకుందో వెంటనే, అమ్మో ఇటువంటి వాడు ఉండకూడదు, గవర్నర్గా నా భార్యనే మార్చేశాడు అని వెంటనే ప్రియులారా ఈ ఆంద్రేయను పట్టుకొని భయంకరంగా రాళ్లతో కొట్టించాడండి. గాయాలైపోయాడు. చాలా భయంకరంగా ప్రియులారా తన శరీరం అంతా హోనమైపోయింది రాళ్ల దెబ్బలకు. అప్పుడు హోనమైనప్పుడు వీళ్ళ గురువు యేసుక్రీస్తు కదా, ఆయన్ని సిలువ వేశారు కదా, వీళ్ళను కూడా సిలువ వేయండి, ఈ ఆంద్రేయను కూడా ప్రియులారా సిలువ వేయండి అని అతడు నినాదాలు చేస్తుండగా ప్రియులారా దెబ్బలు తిన్నటువంటి ఆంద్రేయ ఇలా అన్నాడట, నా ప్రభువు మోసిన సిలువ మీద నా ప్రాణం పోవటం కంటే నాకింక గొప్ప భాగ్యమేముంది. అయితే నా ప్రభు శ్రమలలో నేను కూడా పాలిభాగస్తుడిని కావాలి. నా సహోదరులు శ్రమలు పొందారు, నా సహోదరులు వేదనలు చెందారు, వాక్యం చెప్పొద్దు అని చెప్పినా కూడా ఆనాటి దినాలలో మీరు ఏమైనా చేయండి, మేము వాక్యం చెప్పకుండా ఉండలేము అని ఆ రోజున మేము ఒక నినాదం చేసుకుని బయలుదేరాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ శ్రమలు వచ్చాయి, ఈ శ్రమల్లో ప్రభు కొరకు నిలవాలి అని ప్రియులారా అతడు కోరుకొని, నన్ను ఎక్స్ ఆకారములు సిలువ వెయ్యండి, ఇంటూ ఆకారములో ఉన్న దాని మీద సిలువ వెయ్యాలి అని తనకు తానే కోరుకున్నాడట. సిలువ వెయ్యండి అని అంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పటికే రాళ్ల దెబ్బలతో ఉన్నాడు కదా ఆంద్రేయ గారు, వేదనతో ఉన్నాడు కదా, గాయాలైపోయిన వాడిగా ఉన్నటువంటి ఆంద్రేయను ప్రియులారా ఆ ఇంటూ గుర్తు ఆకారం మీద, ఆ సిలువ మీద అతన్ని త్రాళ్లతో కట్టేశారట. ప్రతి దినము ఆ త్రాళ్లతో కట్టేసి ప్రియులారా వీళ్ళు చాలా ప్రియులారా ఆనందం పొందుతున్నారట. ఆయనేమో ఆంద్రేయ సిలువలో బాధ అనుభవిస్తున్నాడు, దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. వీళ్ళు ఆనందపడుతూ ఉంటే అప్పుడు క్రైస్తవులందరూ కూడా ఏకమై ఒకటై గవర్నర్ గారి దగ్గరకు వచ్చి వేడుకున్నారట, అయ్యా ఆ దైవజనుని బాధ మేము చూడలేకపోతున్నామయ్యా, మంచి మాటలు చెప్పిన వాడయ్యా, మా కోసం తన యొక్క జీవితాన్ని అప్పగించి ఈ ప్రాంతానికి వచ్చి మాకు నిజమైనటువంటి ప్రభువుని గురించి నేర్పించిన వాడయ్యా, విడిచిపెట్టండి అయ్యా, ఆ బాధ మేము చూడలేకపోతున్నామయ్యా అని అంటే ప్రియులారా ఏ మాత్రము వినకుండా కుర్రత్వముతో ఉన్నటువంటి పెట్రోస్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నర్ ప్రియులారా చాలా భయంకరంగా తన వేదన చూడాలనుకున్నాడు. 2 రోజులు ఆ ఆంద్రేయ అదే ప్రదేశములో ఉండి వేదన చెందుతూ, దుఃఖాన్ని అనుభవిస్తూ, బాధ అనుభవిస్తూ ఇలా అన్నాడట, నా ప్రభు కోసం మరణించటం నాకు ఆనందంగా ఉందన్నాడట.
ఆ సిలువ మీద అంత బాధ అనుభవిస్తూ నా ప్రభువు కోసం ఆనందించటం నాకు చాలా ఆనందంగా ఉందని 2 దినాలు ఆ బాధ అనుభవిస్తూ ఆంద్రేయ ఆ ప్రాంతములో చనిపోవటం జరిగింది. అది క్రీస్తు శకం 60వ సంవత్సరం అనేది చరిత్రకారులు చెబుతున్నటువంటి విషయం. ఆంద్రేయ ఆ రోజు చనిపోయినప్పుడు ప్రియులారా, అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆలోచన చేసి ఒక మిషనరీగా, ఒక అపోస్తలుడుగా సమస్తాన్ని విడిచిపెట్టుకొని దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం తన ప్రాణాలు అర్పించాడు కదా. ఈ భూమి ఉన్నంత వరకు కూడా ఆయన గుర్తు ఏదైనా ఉండాలనుకొని స్కాట్లాండ్ దేశం వాళ్ళు ప్రియులారా, ఇదిగో ఆంద్రేయ యొక్క సిలువను వాళ్ళ పతాకం మీద వేయించుకున్నారండి. ఈ రోజున మనం స్కాట్లాండ్ యొక్క పతాకం యొక్క గుర్తేంటి అని మనం అడిగితే, ఏవండి మన జాతీయ జెండా గుర్తులు ఏంటి అని చెబితే ఏం చెబుతామండి? 3 రంగుల జెండా అని చెబుతాం. ఒకవేళ ఆ స్కాట్లాండ్, ఆ రష్యాకు దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా ఈ రోజున ఇంటూ ఆకారము కలిగిన సిలువను వారి యొక్క ప్రియులార జాతీయ జెండాగా పెట్టుకొని ఈ రోజు వరకు వారు ఆంద్రేయను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారండి. ప్రియులారా, నిజంగా దేవుని యొక్క మాటలు ఇటువంటి అపోస్తలుల యొక్క జీవితాలను గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంత ప్రోత్సాహకరంగా ఉంటాయి అంటే, నేనెందుకు చేయలేను, నేనెందుకు ప్రభు కొరకు ఇలా బ్రతకలేను, నేనెందుకు ప్రభు కొరకు ఇలా జీవించలేను. ప్రియులారా, ఈ రోజున ఆంద్రేయ యొక్క జీవిత విధానం ఎంత గొప్పదో ఆలోచించండి. అతడు బ్రతికిన జీవితం చూడండి. అతని జీవితం అంతా కూడా మనకేం కనబడుతుందంటే, ఎవరు క్రొత్త వాళ్ళు వచ్చినా ఎవరి దగ్గర తీసుకెళ్ళటం అతనికి అలవాటు, ప్రభు దగ్గర తీసుకెళ్ళిపోవటం అలవాటు. ప్రియులారా, దేవుని కార్యాలలో పాలు పంపులు పొంది దేవుని పరిచర్య విషయంలో తనను తాను సమర్పించుకొని చెదిరిపోయినటువంటి ప్రాంతాలకు, ప్రియులర్ ఇశ్రాయేలీలు లేక దేవుని క్రైస్తవులు చెదిరిపోయినప్పుడు ఆ చెదిరిపోయినటువంటి ప్రాంతాలకు వెళ్ళి అనేకులను బలపరుస్తూ, అనేకులను రక్షిస్తూ, దేవుని కొరకు జీవిస్తూ తనది కాని దేశంలో, తనది కాని ప్రాంతంలో ప్రియులారా, అతడు ఇంటూ ఆకారము కలిగిన, ఎక్స్ ఆకారము కలిగినటువంటి సిలువలు తన ప్రాణాలు అర్పిస్తూ దేవునికి నన్ను నేను అర్పించుకుంటున్నానని ఆనందంగా మరణించినటువంటి అటువంటి భక్తులు మనకు మాదిరి కావద్దంటారా? చెప్పండి. చిన్న శ్రమ వస్తే ఓర్చుకోలేం, చిన్న బాధ వస్తే అది ఎంతో గొప్ప శ్రమగా భావిస్తాం మనం. వాళ్ళకు వచ్చిన వాటిలో మనకేమొచ్చినాయి చెప్పండి ప్రియుల శ్రమలు? ఆ భక్తులు పొందినటువంటి శ్రమలలో ఏ శ్రమ వచ్చింది? ఏనాడైన రాళ్లతో నిన్ను కొట్టి అవమానపరిచి నీ దేహమంతా కూడా గాయాలు చేసిన సందర్భాలు ఉన్నాయా? కానీ ఏదో చిన్న శ్రమ, మానవులకు వచ్చినటువంటి శ్రమలే, మానవులకు వచ్చిన బాధలు రాగానే నాకెంత శ్రమ వచ్చిందో, నాకెంత బాధ వచ్చిందో, ప్రభు కోసం నేను ఎన్ని శ్రమలు పడ్డాను, ఏం పొందామండి మనం? ప్రియులారా, అదే చెబుతాను. ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక దైవ సేవకునిగా మన గురి ఒకటే ప్రియులారా, ఒకటే మన గురి. ఏంటో తెలుసా అండి? ఎవడైనను తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపని ఎడలవాడు నాకు పాత్రుడు కాడన్నాడు ప్రభు. యేసు ప్రభు సిలువను కాదు మనం ఎత్తుకోవాల్సింది, మనకు కూడా ఏముంది చెప్పండి? ఒక్కొక్కరికి ఒక సిలువ ఇచ్చాడు. సిలువ అంటే ప్రియులారా, ఏదో గుడ్ ఫ్రైడే రోజున చెక్క సిలువ చేసుకొని ఈ మధ్య ప్రియులారా వ్యాపారం చేస్తున్నారు చూసారా కొంతమంది రోడ్లు వెంబడి. ఎంత భయంకరం అంటే అది చూసినప్పుడు, అలా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, కొరడాలు తీసుకుని కొడితే బాగుంటుంది వెళ్ళనిపిస్తుంది. ఏంటండి అవమానం? ప్రభువు మోసిన సిలువ వేరు, మనకు అప్పగించిన సిలువ వేరు. ఈ సిలువను మోస్తూ దేవుని సువార్తను చేత పట్టుకొని ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఆకలి దప్పులైనా ప్రభు కొరకు మరణించటానికి దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళేవాడి నిజమైన భక్తుడు, నిజమైన సేవకుడు. ఆ విధమైన సేవలో మనకు జీవితాలను అప్పగించి ప్రభు కొరకు ప్రోత్సాహకరంగా ఆత్మలను సంపాదించే వేటలో ముందుకు వెళదాం. తలల వంచండి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక.
అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధానములో నిలబడిన మేమందరము గొప్ప సవాలును ఎదుర్కొంటున్నామయ్యా. సవాలుకరమైన భక్తులను మేము చూస్తున్నాము తండ్రి. మేము చేసే సేవ గొప్పది అని అనుకుంటున్నాం, కానీ చిన్న చిన్న శ్రమలు రాగానే ఆ గొప్ప సేవను విడిచిపెట్టి లోకంలో కలిసిపోతున్న వారు ఎంతోమంది కనబడుతున్నారు తండ్రి. మా జీవితాలు అలా కాకూడదయ్యా, మా బ్రతుకులు అలా కాకూడదు నాయనా. ఆనాడు అపోస్తలులు వారు చేసినటువంటి ఆ మిషనరీ పరిచర్యలో ఎలాగూ వారి జీవితాలను అప్పగించారో అలాగే మా బ్రతుకులను కూడా అప్పగించి నీ సన్నిధానములు అడుగులు ముందుకు వేయటానికి మమ్మలను సిద్ధపరచండి నాయన. ఈ రోజున ఆంద్రేయ అనేటువంటి మీ యొక్క నాయన దాసుణ్ణి మేము చూడగలిగాం తండ్రి. జీవితములో యోహాను దగ్గర ప్రారంభమైన అతని ఆత్మీయ జీవితం తండ్రి, యేసు దగ్గర ఎలాగూ గడిపి ఏ రీతిగా ఆ తదుపరి శ్రమలు అనుభవించటానికి దేవుని ఆత్మచేత అతడు కొనిపోబడ్డాడు మీ లేఖనాలలో నుండి మేము చూశాము తండ్రి. అటువంటి బ్రతుకులు మమ్మల్ని అందరిని నడిపించండి నాయన. నీ సేవ చేస్తున్నామని గొప్పగా చెప్పుకోవటం కాదు, కానీ గొప్పగా నీ సేవ చేసి మరణించటానికైనా మా బ్రతుకులను అప్పగించి జీవించటానికి కృప చూపండి. మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఇక్కడకు వచ్చిన ప్రతి దైవజనుడుగా ప్రభా, మా అందరి హృదయాలు మమ్మల్ని మేముగా పరిశీలించుకొని నేను కూడా ఇటువంటి రీతిలో దేవుని పరిచర్య చేయాలని ప్రోత్సాహముతో మీలో ముందు కొనసాగుటకు మమ్మలను బలపరిచి పంపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.